కొబ్బరి అన్నము చికెను ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చిటికలో తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈజీ సింపుల్ కూడా. ముందు కొబ్బరి అన్నం ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా సింపుల్గా. ఈ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని మనం ఇలాగా ఒక కొబ్బరికాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా, 4 ఇలాగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లేనండి, ఇంకేమీ అవసరంలా మసాలా. ఇలా ఒక డబ్బా నేను రైస్ తీసుకున్నాను. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, మనము మీ ఇష్టము. నేను బాస్మతి రైస్ తీసుకున్నా. ఒక అరగంట నానబెట్టుకున్నాం. ఈ రైస్కి ఆ కొబ్బరి ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ముక్కల్ని గ్రైండ్ చేసుకొని పాలు అన్నది తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అస్సలు కలుపుకోకూడదండి. ఇలాగ చిక్కగా పాలు తీసుకున్నామంటే మనం చక్కగా పాలు అన్నవి వస్తాయి. మనకి వచ్చిన కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా నెయ్యి వేడివెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది ఇలాగ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. వేయించుకొని 4 చెక్క, 2 లవంగాలు ఇలాగా నేను వేసి పచ్చిమిర్చి వేసి మనం దూరగా ఇలాగా వేయించుకోవాలి. వేయించినాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి కాస్త మగ్గనిచ్చామంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా చక్కగా మగ్గిపోయిద్ది. మనకి అలాగా మగ్గాలి. మగ్గితేనే రుచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసి కాస్త మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త బాగా ఇది కూడా మగ్గిపోయిన తర్వాత వేసి అది కూడా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఎర్రగా వచ్చేలాగా వేగనిద్దాం. కాస్త వేగనిస్తే రుచి టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఈ మసాలా ఇంతేనండి, దీంట్లో ఏమీ వేసే పని లేదు. కాస్త ఎర్రగా వేగిన తర్వాత మనం తీసుకున్న పాలని, కొబ్బరి నుంచి పాలు తీసినవి బాగా ఒక డబ్బా రైస్కి డబ్బాన్నర కొలత అండి కొబ్బరి పాలు ఇలాగా పోసుకోవాలి. పోసి మనము కాస్త కళ్ళుప్పు వేసుకుందాము. ఇప్పుడే ఉప్పు వేసేసి కలిపేసామంటే రైస్లో మనం తినడానికి చాలా బాగుంటుంది, చప్పగా లేకుండా. ఇలా వేసేసి మూత పెట్టి తెరలనివ్వాలండి. కాస్త తెరలనిచ్చిన తర్వాత ఒక గుప్పెడు మనము జీడిపప్పు పలుకులు వేసుకుందాం. పంటికి తగులుతా చాలా చాలా బాగుంటాయి ఇలాగా పలుకులు వేసామంటే. పలుకులు ఇలాగ వేసేసి జస్ట్ ఒక తెరలనిచ్చి నానబెట్టుకున్న రైస్ ఇలాగ వడగట్టుకుని వడబుట్టకేసుకొని వాటర్ అన్నది లేకుండా కలిపేసేద్దాం. కలిపేసి ఆయిల్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే 70% చక్కగా ఉడికిపోయిద్దండి. ఇలాగా మూత పెట్టేసి బాగా ఆయిల్లో పెట్టాలి. ఒక్క 10 నిమిషాలు పెట్టిన తర్వాత మధ్యలో ఉడకకుండా 4 పక్కలు మనం ఇలాగ అనుకుంటా ఉంటే, ఎందుకంటే మనకి చిన్న మంట పెద్దది కాదు కాబట్టి ఇలాగా మనము జస్ట్ అలా అంటే 4 పక్కల చక్కగా ఉడికిపోయింది. చూడండి ఇలాగా నాకు 70% ఉడికిపోయింది మ్యాక్సిమం. ఇప్పుడు దీన్ని తీసేసి పక్క స్టవ్ మార్చేసి ఒక్క 5 నిమిషాలు ఉంచాల్సిందండి. ఆ నీరు లాగాలి, 30% ఉంది. ఇప్పుడు చికెన్ కళాయి పెట్టేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కూడా చక్కగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చామంటే కూర అన్నది టేస్ట్ బాగుంటుంది, తీయగా లేకుండా. ఇలాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, కొంచెము పచ్చిమిర్చి వేసి ఇలాగా వచ్చేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా బ్రౌన్ కలర్ ఇది కూడా ఎర్రగా రావాలండి. వస్తే తాలింపు అన్నది కూర టేస్ట్ బాగుంటుంది. నేను కలిపి పెట్టుకున్న చికెన్ 1/2 కేజీ చికెన్ అండి. పసుపు, ఉప్పు వేసి ఇలాగా కలిపి పక్కన పెట్టేసాను. అది వేసేసి బాగా వాటర్ అన్నది దీంట్లో నుంచి రావాలండి. వాటర్ ఎగిరిపోయేలాగా మనము జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చామంటే చక్కగా వాటర్ ఎగిరిపోయేలాగా మనకి ఆయిల్ సపరేట్ అయితే అలాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చామంటే చికెన్ కూడా చక్కగా ఇదిగో ఆయిల్ వచ్చింది. అలాగా మూత పెట్టి ఉడకనిచ్చాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. సపరేట్ అయిన తర్వాత దీన్ని చక్కగా మనం ఇట్లాగా ఆయిల్ ఇప్పుడు దీంట్లోకి మనము కాస్త కట్ చేసి పెట్టుకున్న టమాటాని బాగా ఇలా వచ్చింది కాబట్టి చిన్ని ముక్కలు కొంచెమే వేద్దాం, తీయగా ఉంటది కాబట్టి చిన్ని టమాటా కొంచెము వేసి వేయనట్టు వేద్దాం. వేసి కలిపేసి మన టేస్ట్ సరిపడా కారం వేసుకుందామండి. టేస్ట్ సరిపడా కారము వేసి కలిపేసి చక్కగా మొత్తం కలిపేసేయాలండి. చక్కగా ఇలాగా కలుపుకున్న తర్వాత కారము,
టమాటా అన్నీ ఇలాగా కలిపేసుకుని జస్ట్ ఒక్క సెకండ్ ఇలాగా ఉంచుదామండి. బాగా మనకి ఈ టమాటా కూడా మగ్గిపోవటానికి ఇలాగా ఉంచుదాం. కారం వేసిన తర్వాత జస్ట్ ఇలాగా ఉంచిన తర్వాత చూడండి గ్రే లాగా ఎలా వచ్చింది. టమాటా కూడా ఉడికిపోయి మనకి చక్కగా ఇలా వచ్చేసింది. వచ్చిన దాంట్లోకి ఇప్పుడు కొంచెం అంటే కొంచెము వాటర్ వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు, అసలు ఎక్కువ అవసరం లేదు. మనకి ఆల్రెడీ ఉడికిపోయింది. 70% గ్రేగా వచ్చింది, గుజ్జుగా వచ్చింది. చూడండి కొంచెం వేసుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసేసి జస్ట్ ఒక్క 5 నిమిషాలు ఉంచామంటే ఆ వాటర్ కూడా పోయి మనకి ఆయిల్ అన్నది వచ్చిందండి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ వచ్చి గ్రే లాగా భలే ఉంటది. మెత్తగా దూదిలాగా ఉడికిపోయి ఉంటదండి. అసలు ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. ఇప్పుడు అన్నం చూద్దామండి. చూడండి అది అటు పెట్టేశాను కర్రీని. రైస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రైస్ చూస్తే చక్కగా ఉడికిపోయిందండి. చూడండి కొంచెం కూడా పొడిలాడితే ఎంత బాగుందో. రొట్టి అన్నమే జీడిపప్పుతో తింటుంటే చాలా కమ్మగా ఉంటదండి. దీంట్లో మసాలా లేదు, కొబ్బరి పాలతోనే, ఆయిల్ లేదు. ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. పొడిలాడుతా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం రైస్. కర్రీ చూద్దాము. చూడండి గరం మసాలా ఒక రవ్వ వేసేసాము. జస్ట్ ఆయిల్ వచ్చేసింది మనకి. వాటర్ సపరేట్ అయిపోయింది, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ముక్క కూడా ఉడికిపోయింది. కలర్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. గ్రే చూడండి ఎలా వచ్చిందో. చక్కగా గ్రే అంతా వచ్చింది. ముక్క కూడా మెత్తగా దూదిలాగా ఉడికిపోయింది. ఆ కలర్ వస్తే ముక్క ఉడికిందని మనకి అర్థమైపోయిందండి. చక్కగా చూడండి ఉడికిపోయింది. ఇలా అంటుంటేనే ఇప్పుడు 2 అయిపోయింది. ఇలాగా మనం 10 మందికైనా వండుకోవచ్చండి. రైస్ కానీ చికెన్ కానీ ఈ క్వాలిటీలో చాలా బాగుంటదండి. మనము ఇట్లా వండుకున్నామంటే చూడండి పొడిలాడుతా. కర్రీ కూడా మెత్తగా దూదిలాగా ఉడికిపోయింది. 2 కలిపి తింటుంటే చాలా బాగుంటదండి. బయట ఎక్కడా దొరుకుతండి. హోటల్లో మన ఇంట్లోనే ఈ కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో బాగుంటది, రుచిగా ఉంటది. మసాలాలు ఏమి ఉండదు. హెల్దీ కూడా అండి. కొబ్బరి పాలతో తీసుకున్నామంటే చాలా బాగా చాలా రుచిగా ఉంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్